నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, సాయంత్రానికి జోరందుకున్న పోలింగ్. కోటప్పకొండలో వైభవంగా శ్రీ త్రికోటేశ్వర స్వామి లింగోద్భవ పూజలు, ఘనంగా ముగిసిన జాతర. కోటప్పకొండలో ఫలించని పోలీసుల ట్రాఫిక్ వ్యూహాలు, అన్ని మార్గాల్లో స్తంభించిన రవాణా వ్యవస్థ. కోటప్పకొండలోని శ్రీ మేధా దక్షిణమూర్తి స్వరూప శ్రీ త్రికోటేశ్వర స్వామికి బుధవారం అర్ధరాత్రి 12 గంటలకి అత్యంత వైభవంగా లింగోద్భవాభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శుష్క ఫలాలు, పండ్ల రసాలు, విభూది, గంధం వంటి అనేక రకాల ద్రవ్యాలతో తెల్లవారుజాము నుంచే వేద మంత్రోత్సరణల మధ్య అభిషేకాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. భక్తులకి తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. మరి చరిత్రలో కన్నీ విని ఎరిగిన రీతిలో కోటప్పకొండ తిరునాళ్ళు జరగడం జరిగింది. కొన్ని లక్షల మంది భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని కోటప్పకొండ తిరునాళ్ళని విజయవంతం చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతోటి, పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి కోటప్పకొండ తిరునాళ్ళు మొదలుపెట్టామో ఆ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కనీవినైన రీతిలో ఎప్పుడు కూడా చరిత్రలో ఇంతమంది భక్తులు రాలేదని కోటప్పకొండ మీద జనం చెప్తా ఉన్నారు. కాబట్టి తిరునాళ్ళన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. మరి గుడికి కూడా మంచి ఆదాయం రావడం జరిగింది. ఆర్టీసీ కూడా మంచి ఆదాయం వచ్చింది. అధికారులు, మరి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కష్టపడి పనిచేశారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కోటప్పకొండ తిరునాళ్ళు విజయవంతం చేసుకున్నాము. అంటే గడిచిన 5 ఏళ్లలో వ్యవస్థ మొత్తం పాడైపోయింది. కోటప్పకొండ యొక్క ప్రాచుర్యం దెబ్బతింది. ఇటువంటి పరిస్థితుల్లో మా నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కూటమి అందరూ కూడా కూర్చొని దీన్ని ఏం చేయాలనుకున్నాము. అందువల్ల అందరం కూడా స్వయం శక్తితోటి అందరం కూడా పైనుంచి కింద దాకా కోటప్పకొండ మొత్తం కూడా శుద్ధి చేయడం జరిగింది. శుద్ధి చేసి దాని యొక్క ప్రాచుర్యాన్ని పెంచి మరి రోడ్లన్నీ కూడా అద్దంలాగా ఉన్నాయి. మంచినీటి సదుపాయాన్ని కానీ, ఆర్టీసీ బస్సు సదుపాయం, కరెంట్ సదుపాయం అన్నీ కూడా కలగజేశాము. భక్తులకు ఇబ్బంది లేకుండా, నడిస్తే చెప్పులు లేకుండా నడిస్తే ఒక చిన్న రాయి ముళ్ళు కూడా గుచ్చుకోకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు నిన్న రావడం జరిగింది. వారికి కూడా స్వాగతం పలికాము. గుట్టిపాటి రవికుమార్ గారు, పచ్చిపాటి పుల్లారావు గారు, ఎరపతినేని శ్రీనివాసరావు గారు, జీవి ఆంజలి గారు, అదేవిధంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు, ఈ విధంగా అందరూ కూడా రావడం జరిగింది. అందరికి కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు వచ్చే శివరాత్రికి అన్ని ఏర్పాట్లు ఇంకా ఘనంగా చేస్తాము. చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దుతాము. 2వ ఘాట్ రోడ్ కూడా ఏర్పాటు చేస్తాము. ముఖ్యంగా రోపే ఒకటి రేపు వచ్చే శివరాత్రి కల్లా ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా గిరిప్రదక్షిణ రోడ్ని రేపు శివరాత్రి కల్లా పూర్తి చేస్తాము. ప్రతి కార్యక్రమాన్ని మనసు పెట్టి ఉమ్మడి కూటమి నాయకులందరం కూడా ఎలక్షన్స్ ఏ విధంగా చేస్తామో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అదేవిధంగా చేస్తామని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాము. అంటే ఆల్రెడీ కోటప్పకొండకి మేము వచ్చిన తక్కువ టైంలోనే మంచినీటి సదుపాయం కలగజేసాము. రోడ్లు బాగా శుభ్రం చేశాము. అదే ఘాట్ రోడ్డు, మొక్కలు కూడా బాగా పెంచడం జరిగింది. జంతు ప్రదర్శనశాల, మరి ఫిష్ యాక్వేరియం ఇంటిని కూడా బాగు చేయడం జరిగింది. కాళింది జలాశయం కూడా మేము దగ్గరుండి బాగు చేయడం జరిగింది. అదేవిధంగా మేము కొత్తపాలెం దగ్గర నుంచి కోటప్పకొండ దగ్గర రోడ్డు ఒకటి వేయడం జరిగింది 4 కోట్ల నిధులతోటి. అది మొత్తం కూడా మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దగ్గరుండి ఎంతో స్పీడ్గా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా మీరు చూశారు, ఇప్పుడు మేము డెవలప్మెంట్ అంటే కోటప్పకొండ శివుడి కుటుంబం దగ్గర ఒక పెద్ద మైదానాన్ని మేమే నిర్మించుకోవడం జరిగింది. కుంటలని పూడ్చుకొని ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ఆ మైదానాన్ని తీర్చిదిద్దాము. అదేవిధంగా శివుడి కుటుంబం కానీ పక్కన కాలువ, మైదానం చూస్తే ప్రజలందరూ కూడా అక్కడే, భక్తులు రాత్రి అంతా కూడా అక్కడే సేద తీరారు. రేపు వచ్చే శివరాత్రి కల్లా కూడా రోపే ఒకటి ఏర్పాటు చేస్తాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన హామీ ప్రకారం 2వ ఘాట్ రోడ్డు, కేబుల్ కారు 2 సంవత్సరాలు సిద్ధం చేస్తామని చెప్పి, అంటే ఏదైనా ఓ పని మొదలుపెట్టి చేస్తే కష్టాలు నష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఏ పని చేయని వాళ్ళకి కష్టం తెలియదు, నష్టం తెలియదు. ఎందుకంటే ఒక శివరాత్రి అంటే ఎప్పుడు కూడా కోటప్పకొండ తిరణాలంటే చొక్కా నలిగిపోవాలి, చొక్కాలు చినగాలి, మనిషి గుల్లగుల్ల అవ్వాలి, రోడ్లెమ్మటి దుమ్ములు ఎగవాలి, అదేవిధంగా ప్రభలు రావాలి, ట్రాఫిక్ జామ్ అవ్వాలి. ఇవన్నీ జరిగితేనే తిరణాలంటే పెళ్ళికి వెళ్ళటం కాదు కదా. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాడికి ఆ కష్టం తెలుసు. 5 ఏళ్ళుగా మీకు కష్టం తెలియదు, ఎక్కడ కూడా కొండ గురించి పట్టించుకోలేదు. ఒక్కసారి మా ఆదాయం, కొండ ఆదాయం చూడండి. భక్తుల యొక్క
మరి కోరికలు చూడండి ఏ విధంగా జరిగినాయో. కోటప్పకొండ అంటేనే కోరిన కోరికలు తెచ్చే వెల్లవెల్పు కోటప్పకొండ. తప్పనిసరి ఉమ్మడి కూటమి మన కోటస్వామి ఆశలతో గెలవడం జరిగింది కాబట్టి మేమందరం కూడా సంతోషంగా ఉన్నాము. ఎప్పుడు కూడా మరి ప్రజల కోసం మరి తిరునాళ్ళు విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. కృష్ణా గుంటూరు శాసన మండలి పట్టభద్రుల స్థానానికి నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ప్రశాంతంగా ముగిసింది. నర్సరావుపేట పురపాలక ఉన్నత బాలికల పాఠశాలలో 10, బరంపేట ఉన్నత పాఠశాలలో 4, రొంపిచెర్లలో 2 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం పూట మందకొడిగా సాగిన పోలింగ్ ప్రక్రియ సాయంత్రానికి ఊపందుకుంది. ప్రధాన ప్రతిపక్షం వైకాపా వర్గీయులు పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకి మద్దతు తెలిపారు తప్ప పోలింగ్ ప్రక్రియలో ప్రత్యక్ష పాత్ర పోషించలేదు. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి అనుకూలంగా ఓట్లు వేయించుకోవడంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 1-2 చోట్ల స్వల్ప ఉద్రిక్తత మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, జనసేన బాధ్యుడు సయ్యద్ జిలానీ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యాడర్ని నేతలు సమన్వయపరుచుకుంటూ అనుకూల పోలింగ్ చేయడంలో సఫలీకృతమయ్యారు. నేను నల్లపాటి రామచంద్ర ప్రసాద్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎలక్షన్లో ఓటేయటం జరిగింది. ఉదయాన్నే 8ంటికి వచ్చి అందరూ పట్టభద్రులందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తప్పనిసరిగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మన మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ 27 ఫిబ్రవరి మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఓటింగ్ జరుగుతుంది. మేధావులు, విజ్ఞానవంతులు, గ్రాడ్యుయేట్స్, అదేవిధంగా టీచర్లు అందరూ కూడా మరి తమ ఓటు హక్కును వినియోగించుకోండి. నేను ఓటు వేసాను, మీరు కూడా వేయండి. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయండి. మంచి వారిని గెలిపించాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక ప్రక్రియ అనేది ఉదయం నుండి జరుగుతుంది. ప్రస్తుతం మనం బరంపేట బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. మరి ఉదయం నుండి కూడా గ్రాడ్యుయేట్స్, లాయర్స్, డాక్టర్స్ కానీ మరి టీచర్స్ కానీ అందరూ వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికలు సరళి అనేది చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నర్సరావుపేటలో జనసేన పార్టీ తరపున మేము కూడా మరి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం మేము కూడా ఈరోజు ఉదయం నుండి మరి ఓట్ల ప్రక్రియని ఓటింగ్ సరళిని మేము పరిశీలిస్తూ ఉన్నాము.
ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. మహాశివరాత్రి కోటప్పకొండ తిరణాలకి వెళ్ళొచ్చి కూడా జనం చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం నుంచి ఇంకా లంచ్ నుంచి ఇంకా ఉధృతంగా ప్రజలు పాల్గొంటున్నారు. నేను జిల్లాలో 8 గంటలకి మొట్టమొదటి ఓటేసి వారి గెలుపులో భాగస్వామ్యం అవ్వాలని నేను మొట్టమొదటి ఓటేశాను. చాలామంది చెప్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గెలుపు నల్లేరు మీద నడకని. వన్ సైడ్ అయిపోయింది. విద్యార్థులు కానీ మరి ఎంప్లాయీస్ కానీ చదువుకున్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మండలికి పంపించడం ఖాయం. ఆయన గెలుపు తథ్యం. ఇప్పుడు కొద్దిసేపు విరామం. ఆరోగ్యానికి ఆదర్శం, సేవకు సంకల్పం. గుంటూరులో మన సమగ్ర హాస్పిటల్స్. గుంటూరులో అత్యుత్తమ వైద్య సేవల కేంద్రం సమగ్ర హాస్పిటల్స్. మా ప్రత్యేకతలు: గుండె మరియు మెదడు సంబంధిత సమస్యలకు నిపుణుల ద్వారా ప్రత్యేక చికిత్సలు, కాలిన గాయాలకు సరికొత్త చికిత్సా విధానాలు, యాక్సిడెంట్ మరియు పాలీట్రామా కేర్, మల్టీ సిస్టమ్ సెప్సిస్ కేర్, డయాలసిస్ తో పాటు CRRT సేవలు, రెస్పిరేటరీ మరియు పల్మనరీ కేర్, మెడికల్ అండ్ సర్జికల్ ఐసీయూలు, సంక్రమణ వ్యాధుల కోసం ప్రత్యేక ఐసీయూ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ అండ్ ఆపరేటింగ్ థియేటర్ 24/7 అందుబాటులో కలదు. మా వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ రమామణి, బర్న్స్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ మారెడ్డి, నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, డాక్టర్ కె నీరజ, న్యూరాలజీ అండ్ పార్కిన్సన్ డిసీజ్ స్పెషలిస్ట్, డాక్టర్ షేక్ జాన్ షాహిద్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, డాక్టర్ వాసుబాబు నూకవరపు, కార్డియాలజీ స్పెషలిస్ట్, డాక్టర్ కిరణ్ కర్నాటి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, డాక్టర్ సురేష్ బాబు వేదాల, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సమగ్ర హాస్పిటల్స్, బస్టాండ్ సమీపంలో, గుంటూరు వారి తోట, కొత్తపేట, గుంటూరు. మీ ఆరోగ్యం మా కర్తవ్యం. వెల్కమ్ బ్యాక్ టు రాకీ న్యూస్. పోలీసు అధికారులు చెప్పిన మాట ప్రకారం ఎక్కడ కూడా ట్రాఫిక్ ని నియంత్రించలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తాయి. భక్తులు కోటప్పకొండకు వచ్చి స్వామి దర్శనం చేసుకుని భద్రంగా ఇంటికి తిరిగి వెళ్లేంత వరకు బందోబస్తు చర్యలు తీసుకున్నామని చెప్పి పోలీసు అధికారులు ప్రకటించారు. దీన్ని ఆచరణలో చూపించలేకపోయారు, వైఫల్యం చెందారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 3000 మంది పోలీసు సిబ్బందితో భక్తులు అసౌకర్యం కలగకుండా చూస్తామని చెప్పిన పోలీసు అధికారులు కొండకి అన్ని వైపులా స్తంభించిన ట్రాఫిక్ ని సకాలంలో క్లియర్ చేయలేకపోయారని చెప్పారు. నర్సపేట నుంచి పెట్టూరి వారి పాలెంపై కోటప్పకొండ వెళ్లే మార్గంలో సాయంత్రం నుంచే వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. రాత్రిపూట 8 గంటల సమయంలో గురువాయిపాలెం నుంచి కొండకు చేరుకునే మార్గంలో గంటల తరబడి భక్తులు రోడ్డుపై నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిలుకలూరుపేట మేజర్పై ఏర్పాటు చేసిన తాత్కాలిక ఇనుప వంతెన పైన వన నర్సరీ సింగిల్ రోడ్లో ప్రజలు ప్రబల నిధికి చేరుకునేందుకు గంటల తరబడి సమయం ట్రాఫిక్లోని గడిపారు. వన నర్సరీ మట్టి రోడ్లలో వాహనాలు ఒక్కొక్కటిగా వెళ్లాల్సి రావడంతో ఎక్కువ సమయం పట్టింది. వీటికి కొన్ని చోట్ల వాహనాలు ఎదురు రావడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్డుపైన జాగారం చేయవలసిన పరిస్థితి తలెత్తింది. చిలుకలూరుపేట నుంచి కొండకు వచ్చే ప్రధాన మార్గంలో యూటీ వద్ద సుమారు 4 గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. కార్లు, ద్విచక్ర వాహనాలని భక్తులు ఎక్కడికక్కడే వదిలివేసి నడక మార్గంతో కొండ వద్దకు చేరుకోవాల్సిన చేదు అనుభవం ఎదురైంది. పోలీసు సిబ్బంది పనితీరు సక్రమంగా లేక ఈ ఏడాది కూడా ట్రాఫిక్ కష్టాలు తప్పలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. పోలీసు వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానానికి నర్సపేట మండలం దేచావరం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి క్యూ లైన్ లో భక్తుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారని, క్యూ లైన్ లో చిన్నపిల్లలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని రాకీ న్యూస్ తో వారు ఆవేదన వ్యక్తం చేశారు. మిరాలనంగా వస్తున్నాం అన్న. పొద్దున 5ంటికి బయలుదేరినాం. చాలా విపరీతంగా ఉందన్న. ఈ పెద్దగడ్డ ఊరి జాతరకు వస్తానికి చాలా ఇబ్బంది గురవుతున్నాం. ఇది కట్టు కాదు. పోలీసు వాళ్ళు మాకు సహకరియట్లే అన్న. ట్రాఫిక్ జామ్ పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ లేరు. పొద్దున 5ంటికి వస్తే ఏంటన్న చాలా ఇబ్బంది గురైపోతున్నాం. అదే అన్న, కొద్దిగా ట్రాఫిక్ వాళ్ళు మా ప్రతి జాగాల అందరూ
సమకూర్చి మనకి పని చేస్తే మంచిగా ఉంటుంది అన్న, అది కోరుకుంటున్నాం. ఇప్పుడైతే ఎన్ని గంటలు ఇప్పుడు మీరు ట్రాఫిక్ లో ఉన్నారు? 2:30 గంటలు ట్రాఫిక్ లో ఉన్నారు. అదే ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడ్డారు. కోటప్పకొండ జాతరకు వచ్చిన భక్తులకి మండుతున్న ఎండల్లో చల్లని వాటర్ అందించాలని నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేశారు. టీమ్ ఆఫ్ చందలవాడ సభ్యులందరూ కలిసి కోటప్పకొండపైన భక్తులకి మంచినీరు అందించారు. స్పందించిన చందలవాడ టీంకి ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ ఆదిత్య ధన్యవాదాలు తెలిపారు. సందర్భంగా మహాశివరాత్రి రోజు పలువురు టీం సభ్యులు సేవలందించడం తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో ప్రథమ చికిత్స అంబులెన్స్ సర్వీస్ను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించామని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కొండపైకి చేరుకునే మెట్ల మార్గం, కాలినడకతో పాటు వివిధ సంఘటనల్లో గాయపడిన భక్తులకి చికిత్స అందించామని, నొప్పులు, జ్వరం, నీరసంతో బాధపడే వారికి కూడా ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగనే ప్రథమ చికిత్స శిబిరాన్ని కోటప్పకొండపైన నిర్వహించేందుకు సహకరించిన ఆలయ అధికారులకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, ఎస్ఎస్ఎన్ నర్సింగ్, నర్సరావుపేట ఫార్మసీ కళాశాల యూత్ పాల్గొన్నారు. కోటప్పకొండ జాతరలో భారీ విద్యుత్ ప్రభలు ఆకట్టుకున్నాయి. విద్యుత్ దీప కాంతులు విరచిమ్మాయి. ప్రభలపై నృత్య ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. లక్షలాది మంది ప్రజలు ప్రభల్ని వీక్షించేందుకు కోటప్పకొండకి తరలివచ్చారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు డాన్స్ ప్రదర్శనలు కొనసాగడంతో యూత్లో జోష్ నింపింది.
కనుక ఈ యొక్క అమిత్ సార్పాలెం ప్రభుత్వం చక్కటి వీడియోగ్రాఫర్ అలాగే ఫోటోగ్రాఫర్ మన మొన్న కోటప్పకొండ భక్తులకి తిరుగు ప్రయాణంలో పొన్నపాటి పేరిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అన్నదానం చేస్తారు. నర్సరావుపేట లింగంగుంట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఈ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకుడు మాజీ సర్పంచి పొన్నపాటి ఈశ్వర్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 61 ఏళ్లుగా భక్తులకి అన్నప్రసాద వితరణ చేస్తున్నామని చెప్పారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుగు ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి పొన్నపాటి పేరిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్నదానం చేస్తున్నాము. ఇది నాగర్ సాగర్ కాలనీ 1964లో ఏర్పడ్డప్పటి నుంచి కీర్తిశేషులు మా నాన్నగారు ఆరంభించారు. ఆ రోజుల్లో ఈ రొంపిచెల్ల వైపు వెళ్ళే ప్రతి ప్రభలకు కూడా ఒక్కో ప్రభకి 500 మంది ఉండేవాళ్ళు. సుమారుగా 7 ప్రభలు ఆగితే అందరు కూడా ఎడ్లకి మేత జనానికి ప్రసాదం పెట్టేటోళ్ళు. అలాగే ఇది సుమారుగా 61వ సంవత్సరం ఇలా చేయడం అనేది భగవంతుని ఆశీస్సులతో, త్రికోటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో 10 మందికి అన్నదానం చేయగలుగుతున్నాం. మా నాన్నగారు చేసిన అలవాటు ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ 61వ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు మరి తిరుగు ప్రయాణ భక్తులందరికీ, త్రికోటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా తిరుగు ప్రయాణంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి వీలుగా ఈ రొంపిచెల్ల వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి ప్రయాణికులు భక్తులు అందరికి కూడా తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, సాయంత్రానికి జోరందుకున్న పోలింగ్. కోటప్పకొండలో వైభవంగా శ్రీ త్రికోటేశ్వర స్వామి లింగోద్భవ పూజలు, ఘనంగా ముగిసిన జాతర. కోటప్పకొండలో ఫలించని పోలీసుల ట్రాఫిక్ వ్యూహాలు, అన్ని మార్గాల్లో స్తంభించిన రవాణా వ్యవస్థ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.